రెడీయా? హాయ్, వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. ఈ ఎన్నికల్లో పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అందరి చర్చ, అందరి చూపు ఖచ్చితంగా పిఠాపురం పైనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కానీ, అక్కడ జరిగిన పరిణామాలు కానీ, అక్కడ జరిగిన డ్రామా కానీ మొత్తం చూస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా పిఠాపురం గురించి ఆరా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. అయితే అన్ని సర్వేలు కూడా చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పిన పరిస్థితులు అయితే మనకు కనపడుతున్నాయి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అనేది దాదాపు కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లో, చాలా జాగ్రత్తగా వినండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లో పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారు. ఎస్, పిఠాపురానికి బైపోల్ ఉప ఎన్నిక ఖచ్చితంగా అనివార్యం కానుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షాల కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారనేది ఢిల్లీ బీజేపీ సర్కిల్స్ నుంచి వచ్చిన బలమైన లీక్ కాదు, రూమర్ కాదు, బలమైన వార్తనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ వార్త ఎలక్షన్స్కి ముందు బయటకు వస్తే ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉండరు, వెళ్ళిపోతారనే రకరకాల వార్తలతో ఎక్కడ ఓటు వేయరో, ఎక్కడ మళ్ళీ ఓడిపోతారో, లేకపోతే ఎక్కడ నెగిటివిటీ ప్రచారం అవుద్దామని చెప్పి ఈ వార్తను బయటికి రానివ్వకుండా అటు టీడీపీ కానీ, ఇటు జనసేన వర్గాలు, అటు బీజేపీ వర్గాలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. దాంతోపాటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ కూడా దాదాపుగా కేంద్రంలో బీజేపీ అధికారం కన్ఫర్మ్, ఖచ్చితంగా మెజార్టీతో బీజేపీ అధికారం ఫామ్ చేయబోతుందని చెప్పిన తరుణంలో ఇప్పుడు ఈ వార్త చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా విశ్వసనీయ వర్గాల సమాచారం వరకు మనకు అందిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా 6 నెలల్లోపే పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారు ఎమ్మెల్యే పదవికి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా చూద్దాం, మనం సీఎంగా చూద్దాం, సరే ఎమ్మెల్యేగా చూద్దాం అనుకున్న మీ కళ అయితే నెరవేరబోతుంది, కానీ పవన్ కళ్యాణ్ సీఎంగా చూద్దాం అనుకున్న మీ కళ ఇప్పటికీ నెరవేరదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన 6 నెలల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ డిస్కషన్స్ ముందే జరిగినాయి. అందుకనే ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్లో చెప్పారు, నన్ను ఎంపీగా కూడా బీజేపీ వాళ్ళు పోటీ చేయమంటున్నారు అని చెప్పారు. బీజేపీ వాళ్ళు అలా ఎందుకు చెప్పారు అంటే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి రిజైన్ చేసి మళ్ళీ బైపోల్ పెట్టి ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొచ్చడం ఈజీ అవుతుందని చెప్పి బీజేపీ వాళ్ళు అలా చెప్పుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఊపు వేరే ఉంటుంది, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి తీసుకురావాలని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఆ ఇది వేరే ఉంటుందని చెప్పి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడింది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న జనసైనికుల కళ దానికన్నా ఎక్కువ నెరబోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా అనుకున్న పరిస్థితి ఇప్పుడే పవన్ కళ్యాణ్ లేదు కాబట్టి కేంద్ర మంత్రి కాబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఇది జనసైనికులు ఖచ్చితంగా శుభవార్తని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడి కంటే సపోజ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రతిపక్షంలో జగన్ ఉంటే కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడి కన్నా ఎక్కువ ప్రోటోకాల్ కానీ, ఎక్కువ అధికారాలు కానీ ఒక కేంద్ర మంత్రికి ఉంటాయి. సో ఈ రకంగా జగన్పై పవన్ కళ్యాణ్ పైచేయి సాధించినట్టే అనుకోవచ్చు. జగన్పై ఖచ్చితంగా నేను ఈసారి జగన్ని అధఃపతలానికి తొక్కుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఈ రకంగా నిజం కాబోతుంది. ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ వైజాగ్లో ఎంటర్ కానివ్వకుండా, ఏపీలో ఎంటర్ కానివ్వకుండా అడ్డుకున్న జగన్ ప్రభుత్వం కానీ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వచ్చినా సరే ఈసారి కేంద్ర మంత్రిగా రాబోతున్న పవన్ కళ్యాణ్ని వాళ్ళు అడ్డుకోవడం కాదు కదా, వాళ్ళు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించి మరీ రాష్ట్రంలోకి స్వాగతించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. సో ఎటు చూసినా ఒకవేళ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కాబోతున్నారు. ఒకవేళ జగన్ గెలిచినా పవన్ కళ్యాణ్ జగన్ని ఒక ఆట ఆడుకుంటాడంటలో మాత్రం సందేహం లేదు. సో ఇది జనసైనికులు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, కానీ పిఠాపురం ప్రజలకు ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 6 నెలల్లోపే వాళ్ళు మళ్ళీ బై ఎలక్షన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి. సో ఏది ఏమైనా ఒక పక్కన పవన్ కేంద్ర మంత్రి అవ్వబోతున్నాడని చెప్పి ఆనందపడాలా, లేకపోతే మా పిఠాపురం నుంచి పవన్ దూరం అవుతున్నాడు, పవన్ మళ్ళీ పిఠాపురంకి మళ్ళీ బై ఎలక్షన్ రాబోతుంది అనే అంశంతో బాధపడాలా అనేది మాత్రం పిఠాపురం ప్రజలకు కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉన్నప్పటికీ
పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టం ప్రేమతో ఆయన్ని కేంద్ర మంత్రిగా చూడటానికే ఇష్టపడతారని చెప్పి పవన్ కానీ పవన్ అంతరంగికులు కానీ లేదా బీజేపీ వాళ్ళు కానీ భావిస్తున్నారంట. ఏది ఏమైనా వచ్చే 6 నెలల్లో మనం పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా చూడబోతున్నాం.